భీమవరంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు. ఎవరు ఒకరు కాదు, ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రపంచంలోని కుబేరులంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో. కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది, ఎదురు చెప్పలేకపోతుంది. ఎందుకు? దానికి కారణం నేనే బాధ్యతను. దానికి స్థలం నాకు అమ్మడానికి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గొడవ మీద పెడతారని మీకు అమ్మలేమని నాకు చెప్పారు. కానీ నేను గొడవ పెట్టుకుందామంటే నాకు నిజంగా చొక్కా జించుకొని నాలాగా నిలబడే ఒక్క వ్యక్తి నుండి కొట్టేసేవాడిని. పాటి ఆ స్థలాన్ని ఇల్లు కట్టేసేవాడిని. పాటికి ఆ బాధ్యత తీసుకోవడానికి భయం వేసింది అందరికి. ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి ఎమ్మెల్యేతోటి. నేను ఇవన్నీ పెట్టుకుంది నేను ఈ రోజున వీటన్నిటినీ ముందుకొచ్చి పులపర్తి ఆంజనేయ గారు ఒకటే చెప్పారు. నేను పులపర్తి ఆంజనేయ గారు ఒకటే ఒక బాధ్యత అడుగుతున్నాను ఈ రోజున. కోరిక, నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి ఒక చిన్నపాటి స్థలం చూపించి నా డబ్బులతో నేను కొనుక్కుంటాను. నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను. నేను గుర్తుపెట్టుకోండి, ఆయన కాదనే వచ్చాను, ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను, నాకు తెలుసు. అదే ఓ పార్టీ పెట్టి అదే మీ అన్నగారిని వ్యతిరేకించి మీ అన్నగారితో చిరంజీవి గారితో విభేదించి వచ్చానని నిన్న చెప్పావు. గుర్తుంటుందో లేదో రేపొద్దు నీకు. మీ అన్నగారితో విభేదించి వచ్చానని నిన్న చెప్పిన మాటలు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకో. ఒకసారి ఆయన ఏంటి మహానుభావుడు, 18 సీట్లు గెలిచాడు ఆయన. 80 లక్షల ఓట్లు వచ్చినాయి ఆయనకి. 80 లక్షల ఓట్లు వచ్చినాయి ఆయనకి. ఆయనకి నీకు సంబంధం ఏంటి? ఆయన సౌమ్యుడు, వివాదరహితుడు. ఈ రాజకీయాల్లో ఇవి విమర్శలు ఇటువంటి నీకు మళ్ళీ మాట్లాడే కుసంస్కారం లేక ఆయన ఈ రాజకీయాలు వద్దనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. అరే నీ అన్నగారు నాగబాబుకు కూడా అన్యాయం చేసావు కదా. ఇవాళ ఆయన స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు కదా. అటువంటిది నీ వెనకాల ఇన్ని లోపాలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని లేదా భీమవరంలో నన్ను కిందట నెల కూడా అవ్వలేదు, నెల కూడా అవ్వకుండా అతని మీద నాకు ఏ ద్వేషం లేదు అన్న వ్యక్తివి ఇవాళ గ్రంథి శ్రీనివాస్ రౌడీ అని చెప్పి అదని ఇదని ఏదో అవాకులు చవాకులు పేలిస్తే ఏం లేదు. మీ గురించి మాకు జనరల్గా ఏంటంటే అనుమానం ఏంటంటే సరిగ్గా మిమ్మల్ని ఏదైనా మంచి మానసిక వైద్యుడికి చూపించాలా ఏంటి అనేది. ఏదైనా మానసిక వైద్యుడికి చూపించాలా లేదా హాస్పిటల్లో ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలా ఏంటనేది ఒక్కసారి మీకంటూ శ్రేయోభిలాషులు ఉంటారు, వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ఇది ముదిరిపోతే కనుక ఎక్కడ పరిస్థితులు దారి తీస్తాయో తెలియదు. ఎప్పుడు కూడా వ్యాధిని రోగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే దానికి వైద్యం అందించాలి. అందించకపోతే ఏమవుతుందంటే అది ముదిరిపోతుంది, ప్రాణాంతకం అవుతుంది. అది మీకు సంబంధించిన మాట్లాడే విధానాలు అయ్యి కనుక అయితే కనుక సమాజానికి ప్రాణాంతకం అయ్యేటట్టుగా ఉంది. ఆయన ఇల్లు కొనుక్కోవడానికి ఎక్కడ ట్రై చేశాడు, ఎవరిని అడిగాడు, వాళ్ళ నా గురించి బెదిరిపోవడం ఏంటి? ఇది చాలా రండి నన్ను అడగమనండి. నాకు కావాలంటే ఎకరం కావాలితే ఎకరం, 2 ఎకరాలు కావాలితే 2 ఎకరాలు నాకున్న దాంట్లో నేను ఇస్తాను ఇల్లు కట్టుకోవడానికి. అరే నేను ఇంకొకళ్ళు బెదిరించడం ఏంటి? నేను ఇస్తాను రమ్మనండి. మేము ఏదో ఇల్లు కట్టుకుంటున్నాం పొలం, ఆ పక్కనే ఇస్తాను 1 ఎకరం 2 ఎకరాలు, ఆయనకి ఎంత కావాలో రమ్మనండి. నేను ఇంకొకళ్ళని బెదిరించడం ఏంటి? ఎవరు ఏమన్నా ఈ రోజుల్లో ఎవరన్నా బెదిరితే బెదిరిపోయే స్థాయిలో ప్రజలు కూడా అంత చేతగాని తనంగా లేరు.